మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మంచిర్యాలకు సంబంధించి బెల్లంపల్లి రాజకీయాలు రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపల్ రాజకీయాలకు సంబంధించి ఇక ఇప్పటి నుంచి క్యాంపు రాజకీయాలు మొదలవుతున్నటువంటి పరిస్థితి. చైర్మన్ వైస్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టాలని కూడా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లందరూ కూడా అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవిశ్వాసంపై మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో అసమ్మతి కౌన్సిలర్లు ప్రధానంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అసమ్మతి సెగను వినిపిస్తున్నారు. పార్టీ మారిన తర్వాత రాజకీయాలు మారిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత ఇక్కడ కూడా పూర్తిగా పరిస్థితులు మారుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడ సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు నరేష్ చెప్పండి, బెల్లంపల్లికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలకు తెరలేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు గత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినటువంటి బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతతో పాటు బత్తుల సుదర్శన్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ఇటు పార్టీలకు ఖచ్చితంగా బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి సంబంధించి స్వతంత్ర కౌన్సిలర్లు కూడా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు ఇవ్వడం జరిగింది. మరి ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 34 వార్డులకు సంబంధించినటువంటి ఈ క్రమంలో ఇటు 31 ఎవరైతే ఒక కౌన్సిలర్ ఉన్నారో అతను చనిపోగా 33 మంది కౌన్సిలర్కి సంబంధించినటువంటి వీరంతా ఇటు పార్టీలకు అతీతంగా ఇటు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టే విధంగా వారి అభివృద్ధి కుంటుపడిందంటూ ఇటు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎంతో సంచలనం కలిగించడం చెప్పండి. ఇటు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ముందడుగు వేసి వారే అసంతృప్తితో రగులుతున్నటువంటి క్రమంలో ఇవ్వడం జరిగింది. నోటీసు ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు దీనికి సంబంధించినటువంటి 12వ తేదీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా నోటీసు ఇవ్వడంతో పాటు ఇటు క్రమంలో వారి పదవిని కాపాడుకునేందుకు ఎవరైతే అసంతృప్తితో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఉన్నారో వారు దానికి సంబంధించినటువంటి తదనంతరం చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఇటు పక్కదారి పట్టకుంటే వేరే ప్రతిపక్ష పార్టీలకు వెళ్లకుండా ఉండేందుకు క్యాంపుకు తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం 21 మంది మన కౌన్సిలర్లు క్యాంప్ కు తరలి వెళ్ళ హైదరాబాద్ శివార్లో ఉన్న ఫామ్ హౌస్ సంబంధించిన క్యాంప్ కు తరలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి నిన్న జరిగినటువంటి ఈ క్రమంలోనే ఇటు మన అసెంబ్లీకి సంబంధించినటువంటి గతంలో ఫస్ట్ ఏదైతే మున్సిపల్ ఎన్నికల సమయంలో మొత్తం 34 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 3 కౌన్సిలర్లు మాత్రమే గెలుపొందగా బీజేపీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్ గెలుపొందారు. దాంతోపాటు కొంతమంది స్వతంత్రులు కూడా ఉన్నారు. ముఖ్యంగా మెజారిటీ స్థానాలు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ మన జక్కుల శ్వేత ఏదైతే ఉన్నారో మీరు గత మాజీ ఎమ్మెల్యే మన చిన్నయ్యకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరురాలుగా చెప్పుకోవచ్చు. మరి దాంతో పాటు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి బొత్తుల సుదర్శన్ కూడా వైస్ చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వారితో కూడా అసంతృప్తితో ఉన్నటువంటి క్రమంలోనే ఈ అవిశ్వాసానికి తెరలేపించారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గడ్డం వినోద్ గెలుపొందగా ఈ క్రమంలోనే అవిశ్వాసానికి తెరలేస్తున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి చైర్మన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకున్నారు. మరి ఈ క్రమంలో వైస్ చైర్మన్ బీఆర్ఎస్ లో కొనసాగుతుండగా ఈ చైర్మన్ ఏదైతే జక్కుల శ్వేత కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి కొంతమంది అసంతృప్తిగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నా కూడా వారిని ఎలాగైనా గద్దె దించాలన్నటువంటి దృఢ నిశ్చయంతో వీరు అవిశ్వాసానికి మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఈ క్రమంలోనే ఎన్నికల అనంతరం గడ్డం వినోద్ ఎమ్మెల్యే గెలిచిన అనంతరం కొంతమంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం మద్దతు 11 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. మరి మిగిలినటువంటి కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారన్నటువంటి క్రమంలోనే ఈ క్యాంపు రాజకీయాలకు తెరలేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ సమావేశానికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే 33 కౌన్సిలర్లకు కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది 12 మంది కౌన్సిలర్లు ప్రస్తుతం మద్దతుగా ఉన్నారు. మరి ఈ క్రమంలోనే బీజేపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఈ మన అవిశ్వాసానికి సంబంధించి కీలకంగా మారినటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎస్ నరేష్, ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే 12వ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో వైపు అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే పార్టీ మారడం సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ కానీ పాలకవర్గం కానీ పూర్తిగా అనుకూలంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. సో ఇక్కడ పూర్తి స్థాయిలో 18 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రత్యేకంగా క్యాంపుకు వెళ్ళినటువంటి పరిస్థితి, క్యాంపు రాజకీయాలు మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాలి అంటే ఎంతమంది ఇంకా అనుకూలంగా రావాల్సిన అవసరం ఉంది? మిగతా వారికి సంబంధించి ఏమైనా చర్చలు జరుగుతున్నటువంటి మనకు తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే ప్రమేయం ఏమైనా ఉందా? దీనికి సంబంధించింది రాజశేఖర్ ఏంటంటే బెల్లంపల్లిలో గత ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆ ఏకపక్ష నిర్ణయాలతో పాటు
తను ఒంటెద్దు పోకడలతోటి అటు ఆయన కనుసన్నల్లోనే మున్సిపల్ లో కూడా పరిపాలన కొనసాగిందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే అభివృద్ధి అనేది కుంటుపడిందన్న పరిస్థితుల్లోనే కౌన్సిలర్లు గెలిచినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. మున్సిపల్ సంబంధించిన అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో పాటు ఫండ్ ఏదైతే నిధులు కేటాయించకపోవడం అనేది ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధికి నేర్చుకోకుండా పేరుకు పెద్ద బెల్లంపల్లి అనేది పేరు గొప్పగా ఉన్నా కూడా అభివృద్ధి మాత్రం శూన్యం అన్న చందంగా ప్రస్తుతం మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలోనే ఇటు కాంగ్రెస్ హవా కొనసాగుతున్నటువంటి క్రమంలో గడ్డం వినోద్ ఎమ్మెల్యే గెలుపొందిన అనంతరం గెలుపొందిన 2వ రోజుల్లోనే చైర్మన్ గా ఉన్నటువంటి జక్కుల శ్వేత అవిశ్వాసానికి ఇక్కడ ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి విషయం తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లి గడ్డం వినోద్ ఎమ్మెల్యే గారి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ కప్పుకొని అభివృద్ధికి పథకం కేవలం ఎమ్మెల్యేతోనే సాధ్యమవుతుంది అన్నటువంటి ఆ విశ్వాసంతో కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అయితే మిగిలినటువంటి ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో బీఆర్ఎస్ సంబంధించిన వారు కూడా అవిశ్వాసం తెరలేపారని చెప్పవచ్చు. మరి వారు కూడా కాంగ్రెస్ లోకి రావడానికి కూడా మంతనాలు జరుగుతున్నట్టు రహస్య మంతనాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గొడ్డం ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారితో కొంత చర్చలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ వైపు ఉన్నా కూడా చివరి నిమిషంలో ఎంతమంది మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపు చేరుతారు, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా చేరుతారు అనేటువంటి అంశం కూడా కొంత ఆసక్తిగా నెలకొందని చెప్పు. మొత్తంగా చూసుకుంటే అయితే ప్రస్తుతం అయితే ఏది ఏమైనప్పటికీ అవిశ్వాస తీర్మానం మాత్రం ఖచ్చితంగా 12వ తేదీ జరిగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎలాగైనా అధిష్ఠించాలన్నటువంటి దృఢ నిశ్చయంతో ఇప్పుడు 11 మంది అంటే చైర్మన్ ఎవరైతే ఉన్నారో జక్కుల శ్వేతతో పాటు 11 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారు. మరి ఇంకొక స్వతంత్రులతో పాటు ఇంకొక బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ వైపు మద్దతు ఇచ్చేందుకు కూడా అవకాశం ఉందని ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్.